సరే ఫైనల్‌గా 'పవన్ కళ్యాణ్' గారి గురించి ఆయన ఒకప్పుడు వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. అంటే ఉమెన్ ట్రాఫికింగ్ ఇష్యూని ఆయన లేవదీస్తారు. దాదాపు 30,000 మందికి పైగా 32,000 మంది ఎళ్లారని చెప్పారు. రీసెంట్‌గా ఒక అమ్మాయిని కూడా 9 నెలలు తప్పిపోతే 9 రోజుల్లో తీసుకొచ్చేసారు. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది మిస్ అయిన వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా 'పవన్ కళ్యాణ్' గారిని సమీపిస్తున్నారు. వాళ్ళని రిటర్న్ తీసుకురావడానికి అని అంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ ముందున్న ముఖ్య రెస్పాన్సిబిలిటీ అదేమ్మా. హ్మ్. ఎందుకంటే అందుకని నేను స్థలం కూడా చూస్తున్నాను. చంద్రబాబుకిను పవన్ కళ్యాణ్కి ఇద్దరికి గుడులు కడదామని స్థలం చూస్తున్నాను అమరావతి దగ్గర. ఎందుకంటే హ్మ్. ఇవాళ పవన్ కళ్యాణ్ ముందు ఉన్న ముఖ్య మిగతా అన్ని ఏసీ మినిస్టర్ వచ్చినా చేసే పనులే. చేయకపోతే తప్పు కానీ చేస్తే పెద్దది కాదు, బాధ్యత అది. గెలిపించారు, చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇక్కడ 32,000 అమ్మాయిలు తప్పిపోయారు. దానికి కారకులు వాలంటీర్లు. నాకు ఈ విషయం ఒక స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్పాడు. అంటే అథెంటిక్. ఇది నేను ఎన్నికల కోసం మాట్లాడుతున్న జిమ్మిక్ మాట కాదు. ఎన్నికలకు ప్రజలను మభ్యపెట్టాలని మాట్లాడే ఒక అబద్ధం కాదు. ఇది స్వచ్ఛమైన నిజం అని. నేను నిజాయితీ పరుణ్ణి, నేను నిజాయితీ రాజకీయాలు చేయడానికి వచ్చాను, అంతేగాని గాలి రాజకీయాలు చేయడానికి కాదని 1-10 మాటలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ 32,000 మంది పిల్లల్ని తనకున్న ఆధారాలు ఆ రోజు చెప్పినప్పుడు నువ్వు అధికారంలో లేవు. ఇవాళ నువ్వు చెప్పినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, కేంద్రంలో కూడా నీ కూటమే ఉంది కనుక ఇవాళ నీకు ఫుల్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆఫీసర్ ఎవడు, వాడిని ఆ రోజు చెప్పలేదు, ఇవాడు చెప్పి ఆఫీసర్ ఎవడు వాడి విషయం తీసుకుని ఆ 32,000 మంది ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చి వాళ్ళ కడుపు కోతని తీర్చి వాళ్ళ కన్నీటిని తుడిచి ఆ జీవితాల్లో వెలుగు నింపగలిగితే అంతకన్నా మహత్కార్యం మరొకటి లేదు. 32,000 ఆడపిల్లల జీవితాలు బాగు చేస్తే అంతకన్నా ఏం కావాలి. అందుకనే పవన్ కళ్యాణ్కి ఆ పని చేసి మరుక్షణం ఆయన గుడి కడదామని నేను స్థలం కూడా చూస్తున్నా. అది ముందు అతను ఉన్న బాధ్యత. చేయలేదనుకో ప్రజల ముందు అల్లరైపోతాడు, ప్రజల ముందు చులకనైపోతాడు. అంటే ఎన్నికల కోసం ఇంతటి పచ్చి అబద్ధాలు ఆడతావా, ఆ ఓట్ల కోసం ప్రజలు మభ్యపెట్టడం ఇంత పచ్చి అబద్ధాలు ఆడతావా అని అయిపోద్ది. తను అబద్ధం ఆడలేదు, నేను నిజాయితీ రాజకీయాలు చేయడానికి వచ్చాను అంటున్నాను పవన్ కళ్యాణ్. అబద్ధం ఆడలేదు, ఇది నిజం. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అది పైగా ఆఫీసర్ చెప్పిన ఇన్ఫర్మేషన్. ఎవడో చెప్పాడు, ఎవరో పాత్రికేయుడు చెప్పాడు, లేదా ఇంకోటి చెప్పాడంటే వేరు. ఆఫీసర్ చెప్పాడు నాకు, ఆయన చెప్పాడు అంటే అది వాస్తవం. సో ఆ వాస్తవాన్ని అది సాధించి చూపించాలి. లేకపోతే అసహ్యం అయిపోతే ఒకటి గాలి మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ అయిపోతాడు. కనుక అది కాకుండా చేస్తాడు, నమ్ముతున్నాను నేను. చేయగలడు, చేస్తాడు. అది చేస్తే అతనికి గుడి కూడా కడతానికి నేను ఇస్తాను. అంటే ప్రాక్టికల్ చూస్తే పాసిబుల్ అవుతుందా? మనం సినిమాలో చాలా చూస్తూ ఉంటాం, కాకపోతే ప్రాక్టికల్గా అవుతుందని పవర్ఫుల్ స్టార్, ఆవేశపరుడు, ఆలోచన అన్నీ ఉన్నాయి. సాధిస్తాడనే కదమ్మా చెప్పింది. ప్రజలు నమ్మారు. ప్రజలు ఇవన్నీ నమ్మాక అయ్యో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, 32,000 మంది చనిపోతే తప్పిపోతే ఈ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు దూకుతున్నాడు, పవర్ స్టార్, ఆ స్టార్ ఈ స్టార్ దిగాడంటే మొత్తం సాధిస్తాడు అని కదా ఓట్లేసారు నమ్మి. మీరు చేస్తారని కదా ఓట్లేసేది. ఇప్పుడు ఓట్లేసి గెలిచిన తర్వాత అది సాధ్యమా అవుద్దా అంటే ఎట్లా సాధ్యం? మీరు ప్రగల్భాల బలికి ప్రగల్భాలా నిజాలా తేల్చాలి కదా ప్రజల ముందు. ఒకటి గాలి మాటలా, సోది మాటలా, లేకపోతే నిజంగా ఆఫీసర్ ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నిజమేనా? ఊనే మాట వరకు ఎవడో ఆఫీసర్ చెప్పాడు, ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ చెప్పాడు, పేపర్లో రాసి అభిజ్ఞ వర్గాలు తెలిసింది, పేరు చెప్పడానికి ఇచ్చలేని అధికారి చెప్పాడు, ఈ మాటలు పేపర్లో రాస్తారు. అలాంటివి గాలి మాటేనా ఇది? లేకపోతే నిజంగా ఆఫీసర్ చెప్పాడు అనే మాట నిజమా? తేల్చాలి కదా నువ్వు. నీ ప్రయత్నం చేయాలి కదా. 32,000 మందిలో 30,000 మంది వస్తారా, 2,000 మంది వస్తారు. మొత్తం అసలు ఆ ప్రయత్నం ఆ కూపీ లాగాలి కదా. ఎవరు నువ్వు చెప్పే వాలంటీర్లు అదే, ఎవరో వాలంటీర్లు పట్టుకోండి. వాళ్ళు వాలంటీర్ డేటా ఇచ్చేసేసి వాళ్ళు అమ్మాయిలు తప్పుకోవడానికి దోహదపడిన వాళ్ళని పట్టుకోండి, అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఈ అమ్మాయిలు కాపాడండి, ఆ కన్నీరు తుడవండి, ఆ తల్లిదండ్రులు కడుపుకోతని తీర్చండి కదా. చెప్పారు కదా ప్రజలు. అందుకే అబద్ధాలు చెప్పి నమ్మించారా? నిజం కాదా? అది చెప్పాలి కదా ప్రజల ముందు. సో అది అతని ముందున్న గురుతర బాధ్యత. అతను లక్ష్యంగా పెట్టుకుని చేయాలి. చేయకపోతే మాత్రం అలాంటి వాళ్ళు నిలదీస్తాం.
ఇది ప్రజా జీవితంలో ఇలాంటి అబద్ధాలు చెప్పి, ఇలాంటి ఆడపిల్ల జీవితాల విషయంలో అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టకూడదు. ఉమ్. లేదు అని చెప్పి ఖచ్చితంగా మేము వెంటాడతాం.